తిరుమలలో సాక్షాత్తు ఆ 7 కొండల వాడికి అండగా వెలిసిన జాపాలి హనుమాన్ మందిరం. తిరుమల క్షేత్రం నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు ఎన్ని చూసినా సరే ఏదో ఒకటి చూడకుండా మిగిలిపోయి ఉంటది. జాపాలి అనే ఋషి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి హనుమంతుల వారు సిద్ధి ఆంజనేయ రూపంలో ఇక్కడ వెలిశారు కాబట్టి జాపాలి హనుమాన్ అనే పేరు వచ్చింది. ఈ మందిరానికి వెళ్లే దారంతా మన చుట్టూ పచ్చని చెట్లు, నిదానంగా ఎక్కాలనిపించే మెట్లు, పక్షుల అరుపులు, ప్రశాంతమైన మనుషులు. మన చుట్టూ నీతులు చెప్పే మనుషుల కంటే చేతిలోది లాక్కుని తినే కోతులే బెటర్. అలా నడుచుకుంటూ ఆయన్ని గుండెల్లో తలుచుకుంటూ నేరుగా 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత జాపాలి హనుమాన్ మందిరం చేరుకుంటాము. అలాగానే కనిపించే ఈయన చెట్టులో వెలిసిన స్వయంభు వినాయకుడు. నిజం చెప్తున్నా, ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే వర్షంలో గొడుగు పట్టినట్టు చెప్పలేనంత ధైర్యం వచ్చేస్తది. ఆ రాములోరునే భుజాల మీద మోసినోడు నీ కష్టాలను మొయ్యలేడా? నువ్వేం కోరుకున్నా అది తీరే వరకు నీకు తోడుగానే ఉంటాడు. ఇవే జైంట్ స్క్విరల్స్. చూడడానికి అందంగా ఉండి అందరితో అల్లరి చేసుకుంటూ తిరుగుతుంటాయి. మీరు తిరుమల వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ ప్లేస్ ని ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ చేసేయండి చూద్దాం. తిరుమలలో సాక్షాత్తు ఆ 7 కొండల వాడికి అండగా వెలిసిన జాపాలి హనుమాన్ మందిరం. తిరుమల క్షేత్రం నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నువ్వు ఎన్ని చూసినా సరే ఏదో ఒకటి చూడకుండా మిగిలిపోయి ఉంటది. జాపాలి అనే ఋషి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి హనుమంతుల వారు సిద్ధి ఆంజనేయ రూపంలో ఇక్కడ వెలిశారు కాబట్టి జాపాలి హనుమాన్ అనే పేరు వచ్చింది. ఈ మందిరానికి వెళ్లే దారంతా మన చుట్టూ పచ్చని చెట్లు, నిదానంగా ఎక్కాలనిపించే మెట్లు, పక్షుల అరుపులు